హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నానండి. అదే సేమియా టమాటో దోస. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పక ట్రై చేయండి. ముందుగానైతే ప్యాన్‌ని వేడి చేసుకున్న తర్వాత అందులోకి ఒక అరకప్పు సేమియాని దోరగా ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి. దోరగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆయిల్ ఏం వేయకుండా త్వరగా ఫ్రై చేసుకొని చూడండి, కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక అరకప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారండి, ఉప్మా రవ్వ. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెండింటిని ఆయిల్ ఏం వేయకుండా డ్రై ఫ్రై మాత్రమే చేసుకోవాలండి. ఇది కూడా వేగిన తర్వాత చల్లారేంత వరకు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక 3 టమాటాలను ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 2 ఎండుమిర్చి వేసుకోండి. అందులోనే 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వను కూడా వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులోనే వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సరిపడినన్ని నీళ్ళు పోసుకొని ఇందులోకి మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని వేసుకోవాలి. సేమియా కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకొని సేమియాని ఇందులో బాగా నాననివ్వాలండి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత సేమియా నానిందో లేదో చూద్దాము. ఒక సేమియాని తీసుకొని చేత్తో ఇలా తుంచారంటే విరిగిపోవాలండి. మరీ మెత్తగా నానాల్సిన పని లేదు. మనం దోశ వేసుకునేసరికి ఇంకా మెత్తగా నానుతాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం దీంట్లోకి మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోండి. అన్నీ బాగా కలిసిన తర్వాత మనం దోశ వేసుకున్నప్పుడు దోశ విరిగిపోకుండా ఉండడానికి ఇందులో ఒక ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకున్నట్లయితే మనకి దోశ అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. గోధుమ పిండిని కూడా ఇందులోకి బాగా కలిసేలాగా కలుపుకోండి. చూడండి, మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చిక్కగా ఉంది. ఇలా చిక్కగా ఉండకుండా మనకి రవ్వ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉండాలండి. అలా రావడం కోసం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని మనకి రవ్వ దోశ పిండి ఎలా ఉంటుందో అలాగా కలుపుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ఉంటే మనకి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా టిష్యూ పేపర్తో స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మనం దోశని వేసుకుందాము. మామూలు దోశలాగా కాకుండా రవ్వ దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకోండి. ఇలా నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి. లో టు మీడియం ఫ్లేమ్లో ఒకవైపు బాగా కాలనివ్వాలి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం దోశ అనేది మెత్తగా వస్తుందండి. ఇది బాగా ఫ్రై అయ్యేటప్పుడు పైనుంచి ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. చూడండి, మనకి ఒకవైపు అయితే మంచిగా కాలింది. ఇలా కాలేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. రెండో వైపు కూడా బాగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ సేమియా టమాటో దోశ రెడీ. చాలా బాగుంటాయండి. టేస్ట్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకుంటేనే క్రిస్పీగా వస్తాయండి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మెత్తగా వచ్చేస్తాయి. టిఫిన్ ఏం చేయాలో తోచనప్పుడు అప్పటికప్పుడు ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఇలా సేమియా టమాటో దోశని ట్రై చేసి చూడండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సేమియా టమాటో దోశని ఏదైనా ఊరగాయతో తింటే అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.